ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము మొదటి సంహిత విద్వేశ్వర సంహిత అధ్యాయము 17. మొత్తము విద్వేశ్వర సంహితలోని 17వ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. సౌనకాది మునులకు సూత మహర్షి ఇంకా జపయోగాన్ని వర్ణించి చెప్పటము మనం తెలుసుకుంటాము. ఇలా చెప్తున్నాడు: ద్విజులారా, ఇప్పుడు నేను జపయోగమును వర్ణిస్తాను. మీరందరూ సావధానులై వినండి. తపస్సు చేయువానికి జప విధానము ఉపదేశించబడినది. జపము చేస్తూ చేస్తూ అతడు తనంతకు తాను సర్వదా పరిశుద్ధుడు అవుతాడు, అంటే నిష్పాపుడు అవుతాడు. బ్రాహ్మణులారా, మొదట నమః పదము ఉండాలి. దాని తరువాత చతుర్థి విభక్తి యందు శివ శబ్దం ఉండాలి. అది అప్పుడు పంచతత్వాత్మకమైన నమఃశివాయ మంత్రం అవుతుంది. దీనినే శివ పంచాక్షరము అంటారు. ఇది స్థూల ప్రణవ రూపము. ఈ పంచాక్షర జపము చేతనే మానవుడు సంపూర్ణ సిద్ధులను పొందుతాడు. పంచాక్షర మంత్రమునకు మొదట ఓంకారమును చేర్చి సదా దానిని జపించాలి. ద్విజులారా, గురుముఖమున పంచాక్షర మంత్రోపదేశమును పొంది సుఖముగా నివాసమునకు తగిన స్థలమును, ఉత్తమ భూమిని ఎన్నుకొని మాసమునందలి పూర్వపక్షమునందలి ప్రతిపదతో ఆరంభించి కృష్ణపక్ష చతుర్దశి వరకు నిరంతరము జపము చేస్తుండాలి. పూర్వపదం అంటే శుక్లపక్షం. మాఘ భాద్రపద మాసములు ఎంతో వైశిష్ట్యము కలిగి ఉంటాయి. ఈ సమయము అన్నింటికంటే ఉత్తమోత్తమైనదని భావించబడింది. సాధకుడు ప్రతిదినము ఒకేసారి పరిమితముగా భోజనము చేసి మౌనముగా ఉండాలి. ఇంద్రియములను వశమునందుంచుకోవాలి. తమ స్వామికిని తల్లిదండ్రులకును నిత్యము సేవలు చెయ్యాలి. ఈ నియమములను కలిగి జపము చేయు పురుషుడు 1000 జపములు చేసిన వానికంటే పరిశుద్ధుడవుతాడు. లేకపోయినచో అతడు రుణగ్రస్తుడవుతాడు. భగవంతుడకు శివుని నిరంతరము చింతన చేస్తూ పంచాక్షర మంత్రమును 5 లక్షలు జపించాలి. జనకాలమునందు ఈ క్రింది విధముగా ధ్యానము చెయ్యాలి. కళ్యాణప్రదుడకు భగవానుడైన పరమశివుడు కమలాసనమున విరాజమానుడై ఉన్నాడు. ఆ స్వామి మస్తకము గంగాదేవితో చంద్రకళలచే సుశోభితమై ఉన్నది. ఆ ప్రభువు ఎడమ తొడ మీద ఆదిశక్తి భగవతి ఉమ ఆసీనురాలై ఉన్నది. అక్కడ నిలబడి ఉన్న గొప్ప గొప్ప గణములు భగవంతుడైన శివుని శోభను వృద్ధి చేస్తున్నారు. మహాదేవుడు తమ 4 హస్తములయందు మృగముద్ర, డమరుకము, వర, అభయ ముద్రలను ధరించి ఉన్నాడు. ఈ విధముగా ఎల్లవేళలా అందరినీ అనుగ్రహించే భగవానుడైన సదాశివుని మాటిమాటికి స్మరిస్తూ ఉన్న హృదయముతో సూర్యమండలమున మొదట ఆ స్వామి మానసిక పూజ చెయ్యాలి. తరువాత పూర్వాభిముఖుడై పూర్వోక్త పంచాక్షరి విద్యను జపించాలి. ఆ దినములలో సాధకుడు సదా శుద్ధ కర్మలనే చెయ్యాలి. దుష్కర్మల నుండి రక్షించుకోవాలి. జప సమాపనా దినమున కృష్ణపక్ష చతుర్దశి నాడు ప్రాతకాలము నిత్యకర్మలు పూర్తి చెయ్యాలి. శుచి అయిన సుందరమైన స్థానమునందు శౌచ సంతోషాది నియమములతో కూడిన శుద్ధ హృదయముతో పంచాక్షర మంత్రమును 12,000 జపము చెయ్యాలి. ఆ తరువాత సహధర్మచారిణులతో కూడిన 5 బ్రాహ్మణ శ్రేష్ఠులైన శివభక్తులైన వారిని ఎన్నుకోవాలి. వీరినే కాక ఒక ఉత్తముడైన ఆచార్యవర్యుని కూడా ఎన్నుకొని అతనిని సాంబ సదాశివ స్వరూపమని భావించాలి. ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు, ఈ 5 ప్రతీక స్వరూపులైన 5 శ్రేష్ఠులైన శివభక్త బ్రాహ్మణులను ఎన్నుకోవాలి. తరువాత పూజా సామాగ్రిని పోగు చేసి భగవంతుడైన శివుని పూజను ఆరంభించాలి. విధిపూర్వకముగా శివపూజను పూర్తి చేసి హోమమును ప్రారంభించాలి. తమ గుహ్య సూత్రములకు అనుగుణముగా సుఖాంత కర్మలు చేసి, అంటే పరిసమోహనము, ఉపలేపనము,
ఉల్లేఖనము, మృదుద్ధరణము, అభ్యుక్షణము అను 5 భూసంస్కరణల తరువాత వేదిక మీద స్వాభిముఖముగా అగ్నిని స్థాపించి కులకండిక అనంతరము వేల్చబడిన అగ్నియందు నేతితో కూడిన ఆహుతులనిచ్చి ప్రస్తుత హోమకార్యమును ప్రారంభించాలి. కపిలగోవు యొక్క నేతితో 11, 101 లేక 1001 ఆహుతులను స్వయముగా ఇవ్వాలి. లేక పండితులైన శివభక్తులైన బ్రాహ్మణుల చేత 108 ఆహుతులను ఇప్పించాలి. హోమకర్మ సమాప్తమైన వెంటనే గురువునకు దక్షిణ రూపములో 1 ఆవును, ఎద్దును ఇవ్వాలి. ఈశానుడు మొదలగు వాని ప్రతీక రూపులైన 5 బ్రాహ్మణులను ఎన్నుకోవాలి. వారిని ఈశానుడు మొదలగు వారి స్వరూపులుగా భావించాలి. ఆచార్యుని సాంబ సదాశివ స్వరూపముగా ఆలోచించాలి. ఈ భావన చేత వారందరి చరణములను ప్రక్షాళనము చెయ్యాలి. ఆ చరణోదకములను తన తలపైన చల్లుకోవాలి. అట్లు చేయుట వలన ఆ సాధకుడు లెక్కలేనన్ని తీర్థములయందు స్నానము చేసిన ఫలమును పొందుతాడు. ఆ బ్రాహ్మణులకు భక్తిపూర్వకముగా దశాంశము అన్నమునివ్వాలి. గురుపత్నిని పరాశక్తిగా భావించి పూజింపాలి. ఈశానాది క్రమముతో ఆ బ్రాహ్మణులందరికీ ఉత్తమమైన అన్నముతో పూజించి తన వైభవ విస్తారము కొలది రుద్రాక్షలు, వస్త్రములు, వడలు మొదలగు వాటిని సమర్పించాలి. తరువాత దిక్పాలురకు బలినిచ్చి బ్రాహ్మణులకు చక్కగా భోజనము చేయించాలి. దాని తరువాత దేవేశ్వరుడైన శివుని ప్రార్థించి తమ జపమును సమాప్తమనరించాలి. ఈ విధముగా పురస్చరణము చేసి మనుష్యుడు ఆ మంత్రమును సిద్ధింప చేసుకుంటాడు. తరువాత 5 లక్షల జపము చేసినతో సమస్త పాపములు నశిస్తాయి. తరువాత మరలా 5 లక్షల జపము చేసినచో పాతాళము నుండి సత్యలోకము వరకు 14 భువనముల మీద క్రమముగా అధికారమును పొందుతాడు. అనుష్ఠానము పూర్తిగాకముందే మధ్యలోనే సాధకుడు మరణించినచో అతడు పరలోకములందు ఉత్తమ భోగములను అనుభవించి మరలా భూమి మీద జన్మిస్తాడు. పంచాక్షర మంత్రము చేత జపానుష్ఠానము చేస్తాడు. సకల లోకముల ఐశ్వర్యములను పొందిన తరువాత మంత్రసిద్ధిని పొందిన పురుషుడు మరలా 5 లక్షలు జపించినచో అతనికి బ్రహ్మ సాన్నిధ్యము ప్రాప్తిస్తుంది. మరలా 5 లక్షలు జపించినచో సారూప్యమును పేరుగల ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. 100 లక్షల జపము చేసినచో అట్టివాడు సాక్షాత్తు బ్రహ్మతో సమానుడవుతాడు. ఈ విధముగా కార్యబ్రహ్మ యొక్క సాయుధ్యమును పొందుతాడు. అంటే హిరణ్య గర్భుని యొక్క సాయుధ్యమును పొందుతాడు. అట్టి బ్రాహ్మణుడు ప్రళయము జరుగునంత వరకు ఆ లోకములందు యథేచ్ఛగా భోగములను అనుభవిస్తాడు. తరువాత 2వ కల్పము ప్రారంభమగుటతోడనే అతడు బ్రహ్మ యొక్క పుత్రుడవుతాడు. ఆ సమయమున మరలా తపస్సు చేసి దివ్య తేజస్సుతో ప్రకాశవంతుడవుతాడు. అట్లు క్రమముగా ముక్తుడవుతాడు. పృథివి మొదలుగా గల కార్యస్వరూప భూతలము ద్వారా పాతాళము నుండి సత్యలోకము వరకు బ్రహ్మ యొక్క 14 లోకములు క్రమముగా నిర్మించబడ్డాయి. సత్యలోకము నుండి పైన క్షమాలోకము వరకు 14 భువనములున్నాయి. అవి భగవంతుడకు విష్ణువు యొక్క లోకములు. క్షమాలోకము నుండి పైభాగమున శుచిలోక పర్యంతము 28 భువనములు స్థితములై ఉన్నాయి. శుచిర్లోకాంతర్గతముగా కైలాసమునందు ప్రాణులను సంహరించుట కోసము రుద్రదేవుడు విరాజమానుడై ఉన్నాడు. శుచిలోకమునకు పైన అహింసాలోకము వరకు 76 భువనములు స్థితమై ఉన్నాయి. అహింసాలోకమును ఆశ్రయించుకొని జ్ఞాన కైలాసమను పేరుగల నగరము శోభిల్లుతూ ఉంటుంది. దానిలో కార్యభూత మహేశ్వరుడు అందరినీ అదృశ్యము చేస్తుంటాడు. అహింసాలోకము చివర కాలచక్రం యొక్క స్థితి ఉన్నది. మహేశ్వరుని యొక్క విరాట్ స్వరూపము ఇక్కడ వర్ణించబడినది. అక్కడి వరకు లోకముల తిరోధానము లేక లయము అగుతుంది. దానికి క్రిందగా కర్మల భోగం ఉంది. దానికంటే పైన జ్ఞాన భోగం ఉంటుంది. దాని క్రింద భాగమున
కర్మమాయ ఉంటుంది, దానికి పైన జ్ఞానమాయ ఉంటుంది. కర్మమాయ జ్ఞానమాయల తాత్పర్యమును వివరించి శౌనకాది మునులకు సూత మహర్షి ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.